పిలుచుకునే ప్రేమగా పిలుచుకునే అన్న వేమన గారిని ఒక్కసారి మా వర్ధనపేటకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. మాకున్న కష్టాలన్నింటినీ చెప్పుకోవడానికి మాకొక అన్నున్నాడని మేము ఎప్పుడు కూడా భావిస్తాం. ఆ అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. తెలంగాణ పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ జనహిత పాదయాత్ర ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలో జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు స్వర్ణమ్మ గారికి, స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు నాగరాజు గారికి, వేదిక మీదున్న శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి నాయకులందరికీ, ముఖ్యంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో కదిలి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు కంప్లీట్ అయింది. ఈ 20 నెలలలో ఇవాళ మన పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, అవి ఏ విధంగా జరుగుతున్నాయా అనే విషయంతో మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఇద్దరు ప్రజల దగ్గరికి వచ్చే మన కార్యక్రమాల గురించి తెలుసుకోవడం జరుగుతున్నది. ఇవాళ 20 నెలల్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో మనందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఏడికి పోయినా ఈ గత 10 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలకు కానివ్వండి, ఇవాళ పేదోని పక్షాన ఉండి పనిచేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం యొక్క గొప్పతనం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ చూస్తున్నాం, ఏడికి పోయినా రైతాంగానికి సంబంధించి ఇవాళ రైతు భరోసా కింద కానివ్వండి, రైతు రుణమాఫీ కింద కానివ్వండి, దాదాపు 70,000 కోట్ల రూపాయలు రైతాంగానికి ఖర్చు చేసిన ప్రభుత్వం 20 నెలల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాంతో పాటు ఇవాళ చూస్తున్నాం, ఏ ఊరికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ సన్నబియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్లు కానివ్వండి, ఇవాళ 200 యూనిట్ల గ్యాస్ కానివ్వండి, 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, ఇవాళ పేదవాని పక్షాన ఉండి పనిచేస్తున్న ఈ ప్రభుత్వం గురించి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన పిసిసి గారు, మన మీనాక్షి గారు నడుస్తున్న ఈ యాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఇవాళ గర్వంగా పేదవానికి చేరుతున్నాయనే గొప్పతనంతో మీరిచ్చే ధైర్యము, మీరిచ్చే బలముతోటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర జరుగుతున్నది. ఇవాళ ఒకటే, రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ మనం బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి దేశంలో ఎక్కడ కూడా ఎవరు చేయని విధంగా ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ చెప్పగలుగుతున్నాం, ఇవాళ కింది నుంచి గ్రామం నుంచి మొదలు పెడితే కేంద్రం వరకు, రాష్ట్రపతి భవన్ వరకు కూడా ఇవాళ 42% రిజర్వేషన్ల గురించి కొట్లాడింది మన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏది ఉన్నా ఇవాళ తప్పకుండా, ఎందుకంటే ఇవాళ ప్రజల దగ్గరకు వచ్చిందే ఇవాళ మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటానికి. దయచేసి మేము ఒక్కలమే చెప్తే కాదు, మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఒక గొంతుకై ఇవాళ చేస్తున్న కార్యక్రమాలను పల్లె పల్లెకు, వాడవాడకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ, పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. రాబోయే ఏవైతే ఎంపీ